బెంగళూరులో ఓటు ఉన్నదని 2019లో ఆయన మీద కేసు పెట్టినారు. ఇప్పటి వరకు కూడా ఆయనను కోట చుట్టూ చెప్తా ఉన్నారు. మరి ప్రకాష్ రాజ్కి ఒక న్యాయమో, రేవంత్ రెడ్డికి ఒక న్యాయమా? ఇలా క్లియర్గా అర్థమవుతున్నది ఏందయ్యా అంటే బీజేపీ రేవంత్ రెడ్డి గారిని రక్షిస్తుంది. రేవంత్ రెడ్డి గారు బీజేపీకి ఏం కావాలంటే అది చేస్తున్నాడు. దీంట్లో ఎలక్షన్ కమిషన్ దీనికి వేదిక అయింది. నిజంగా ఈ కేసులో ఫస్ట్ యాక్షన్ తీసుకోవాల్సింది చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ సుదర్శన్ రెడ్డి గారు. వెంటనే పోలీస్ కేసు రిజిస్టర్ చేసి వెంటనే డిఓ దగ్గర నుంచి ఆ వివరాలను తెప్పించుకొని, ఎంఆర్ఓ దగ్గర నుంచి వివరాలను తెప్పించుకొని వెంటనే కేసు రిజిస్టర్ చేయాలి. చేసిన తర్వాత ఫాల్స్ అఫిడవిట్ సబ్మిట్ చేసినందుకు 2023లో కొడంగల్లో నాకు కొడంగల్లోనే ఓటు ఉందని ఫాల్స్ అఫిడవిట్ సబ్మిట్ చేసినందుకు రేవంత్ రెడ్డి గారి ఎలక్షన్ను రద్దు చేయాలి. కొడంగల్ ఎమ్మెల్యే కానీ చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ సోమోటుగా యాక్షన్ చేయాల్సి ఉండే. ఆయన చేయలేదు. ఇప్పుడు కూడా చేయాలి మీరు. మేము తప్పకుండా ఎలక్షన్ కమిషన్ను కోరుతాం. రేవంత్ రెడ్డి గారి కొడంగల్ ఎన్నికలను రద్దు చేయాలి. ఎందుకంటే ఆయన తప్పుడు అఫిడవిట్ ఇచ్చిండే, గివింగ్ ఏ ఫాల్స్ డిక్లరేషన్ టు ద కాంపిటెంట్ అథారిటీ దట్ ఈస్ నన్ అదర్ దెన్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా represented by its returning officer, Kodambal Assembly Constituency, is a crime. ఫాల్స్ డిక్లరేషన్ నాకు ఒకటే ఓటు ఉంది అని చెప్పడం కూడా క్రైమే. ఇప్పుడు మీరు రాత్రి 14వ తారీఖు నాడు రాత్రి వెనక నుంచి పోయి దొడ్డిదారిన ఈ రికార్డ్స్ అన్ని కూడా మార్చేసి వారికి ఇక్కడ ఓటు లేదండి అని చెప్పి మీరు తప్పించుకో చూస్తే ఇక్కడ ఎవరిని వదలరు. మీరు దొరికిన అడ్డంగా. తెలంగాణ ప్రజలందరూ కూడా గుర్తించాలి. ఇది తెలంగాణ పిల్లల దురదృష్టం ఏంటంటే కాంగ్రెస్ వాళ్ళు అధికారంలో రావడం. ఇలా ప్రాబ్లం ఏందయ్యా అంటే అన్నీ కూడా వెనక సాఫ్ట్వేర్ నుంచే ఈ నేరాలన్నీ జరుగుతున్నాయి. మొన్ననే ఇదే వేదికగా మేము చెప్పినాం. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మంత్రిగా ఉన్న రెవెన్యూ శాఖలో కూడా భూభారతి సాఫ్ట్వేర్లో వెనక నుంచి ఎంటర్ అయ్యి 9800 రికార్డులను పూర్తిగా మార్చేసిండ్రు. ఇంకొక పత్రిక 22,000 రికార్డులు అని చెప్తుంది. 9,800 రికార్డులు మార్చి 10,000 కోట్ల కుంభకోణానికి బహిరంగంగా పాల్పడ్డారు. ఎంఆర్ఓలు అంటున్నారు నేను చేయలేదంటున్నారు, ఆర్డీఓలు అంటున్నారు నేను చేయలేదంటున్నారు. కుకునూర్పల్లి ఎంఆర్ఓను సస్పెండ్ చేసిండ్రు సుజాత అనే ఆమె కూడా అంటుంది నేను చేయలేదు. మరి ఎవరు చేయకపోతే ఎవరు చేసినట్టు ఈ సంతకాలు, ఎవరి సాఫ్ట్వేర్ను మార్చినట్టు? ఎగ్జాక్ట్గా ఎలక్షన్ కమిషన్ రికార్డ్స్లో కూడా ఇదే జరుగుతూ ఉన్నది. మరి ఇంత పరిస్థితిలో మీరు సర్ను నిష్పక్షపాతంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ఎలక్టోరల్ రోల్స్ను జరిపిస్తామని ఎట్లా నమ్మాలి సుదర్శన్ రెడ్డి గారు? ఒకవైపు రేవంత్ రెడ్డి ఆఫీసు మిమ్మల్ని డైరెక్ట్గా మీ తరపున ఉకాలతా పుచ్చుకొని మీరు చేయాల్సిన పనిని వాళ్ళు చేస్తూ ఉంటే ఎవరిని నమ్మాలి? ముఖ్యమంత్రిని నమ్మాలనా, లేకపోతే ఎలక్షన్ కమిషన్ నమ్మాలనా, లేకపోతే డిస్ట్రిక్ట్ కలెక్టర్ను నమ్మాలనా, లేకపోతే ఎంఆర్ఓని నమ్మాలనా, పిఎల్ఓని నమ్మాలనా? ఎవరిని నమ్మాలి? మీరు ఇప్పుడు రేవంత్ రెడ్డి మీరు బీఆర్ఎస్ వాళ్ళ ఓట్లన్నీ తీసేయండి, ఫామ్ 7 పెట్టి, ఫామ్ 7 లేదు ఏం లేదు డైరెక్ట్ తీసేయండి అని చెప్తే మీరు చేసేటట్టే ఉన్నారు చూస్తుంటే. తెలంగాణ పీపుల్ డిజర్వ్ అన్ ఎక్స్ప్లెనేషన్. సిఇఓ గారు సుదర్శన్ రెడ్డి గారు, తెలంగాణ ప్రజలకు మీరు వివరణ ఇవ్వాల్సిందే. 2023 వరకు కూడా రేవంత్ రెడ్డి గారి ఓట్లు కొడంగల్లో ఉన్నాయి, కొండారెడ్డిపల్లిలో ఉన్నాయి. ఇది నేరం. సెక్షన్ 17 నేరం అని చెప్తుంది. సెక్షన్ 31 ప్రకారం 1 సంవత్సరం జైలు శిక్ష పడుతుంది. అదేవిధంగా భారత రాష్ట్ర సమితి తప్పకుండా ఈ విషయాన్ని ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్తుంది. తప్పకుండా రేవంత్ రెడ్డి గారి కొడంగల్ ఎన్నికను రద్దు చేయాలి. ఎందుకంటే ఆయన ఫాల్స్ అఫిడవిట్ ఇచ్చారు. కొడంగల్లో మాత్రమే ఓటుందని ఇచ్చారు, కానీ వారికి వారి కుటుంబ సభ్యులు పక్కా పెడదాము, వారికి మాత్రం కొండారెడ్డిపల్లిలో కూడా నిన్న రాత్రి వరకు కూడా ఓటున్నది. ఇంకొక విడ్డూరమైన విషయం ఏంటంటే జిల్లా కలెక్టర్ గారు మరి దేర్ ఈజ్ నో ఓట్ టు రేవంత్ రెడ్డి అని అన్నారు కదా. ఆయన అనడమే కాకుండా నేను మీడియాను బెదిరిస్తున్నాడు ఆయన. మీరు తప్పుడు వార్తలు ప్రచురిస్తే మీ మీద యాక్షన్ తీసుకుంటా అని మీడియాను బెదిరిస్తున్నారు. తప్పు చేసిండ్రు, మళ్ళీ ఉల్టా మీడియాను బెదిరిస్తున్నారు. అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో నిజం మాట్లాడడం నేరం, నిజం కనుక్కోవడం నేరం, నిజాన్ని ప్రజల ముందర పెట్టడం నేరం, అన్నీ నేరాలే.
ఎందుకంటే నేర చరిత్ర ఉన్న వ్యక్తి ఇలా హోంశాఖ మంత్రి అయ్యారు. అందువల్లనే ఈ సమస్యలన్నీ కూడా వస్తూ ఉన్నాయి. అందుకొరకు మేము తప్పకుండా తెలంగాణ ప్రజలు, అంటే ఎందుకు ఈ విషయాన్ని ప్రజల దృష్టికి తీసుకొస్తున్నామంటే, ప్రకాష్ రాజ్కి ఒక న్యాయం, రేవంత్ రెడ్డికి ఒక న్యాయం ఉండకూడదు. సామాన్య పౌరులకు ఒక న్యాయం, ఇంకొక న్యాయం రేవంత్ రెడ్డికి ఉండకూడదు. మీనాక్షి నటరాజన్కి ఒక న్యాయం, రేవంత్ రెడ్డికి ఇంకో న్యాయం ఉండకూడదు. మీనాక్షి నటరాజన్ చేసిన పాపం ఏంది? ఆమె తన అఫిడవిట్లో నా మీద నోటీసు వచ్చింది, లీగల్ నోటీసు వచ్చింది అన్న విషయం చెప్పలేదు. చెప్పకపోతే ఆమెను రిటర్నింగ్ ఆఫీసర్ ఆమె రద్దు చేసిండ్రు. మరి రేవంత్ రెడ్డి గారి ఎలక్షన్ రద్దు చేయాలిగా. చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ వెంటనే నువ్వు కేసు పెట్టాలిగా లోకల్ పోలీస్ స్టేషన్లో, లేకపోతే కోర్టుకు అప్పచెప్పాలిగా, లేకపోతే రేవంత్ రెడ్డి గారికి నోటీస్ ఇవ్వాలిగా, లేకపోతే రేవంత్ రెడ్డి గారు మీరు రిక్వెస్ట్ చేసినట్టుగా ఈఆర్ఓను, ఆ ఈఆర్ఓ పేపర్లు ఇవ్వండి, ఎప్పుడు రిక్వెస్ట్ చేసిన అడగాలిగా, మీ అఫిడవిట్ ఎట్లా ఎందుకుందని అడగాలి కదా. ఇవన్నీ అడగలేదంటే మీరు తప్పకుండా బీజేపీ, జాతీయ ఎన్నికల సంఘము, కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి మీరందరూ ఒకటైనరు. ఈ రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియను మళ్ళేదో చేయబోతున్నారు. తప్పకుండా మాకు విశ్వాసం అనేది రోజు రోజుకు సన్నగిలుతూ ఉన్నది ఈ ఎన్నికల ప్రక్రియ మీద, ప్రక్రియ మీద. దీని మీద పూర్తి స్థాయి వివరణ ఇవ్వాలి. అదేవిధంగా ఈ విషయాన్ని మేము జాతీయ ఎన్నికల సంఘం కూడా తీసుకుపోతాం. రేవంత్ రెడ్డి గారి ఎన్నికను, కొడంగల్ ఎన్నికను రద్దు చేయమని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఎన్నికల సంఘాన్ని నడిపిస్తున్నది మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వమా, లేకపోతే జాతీయ ఎన్నికల సంఘం అనే విషయం కూడా మరి వివరణ ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ, మరి ఇంత విలువైన సమాచారాన్ని ప్రజలకు అందించే ప్రయత్నం చేస్తున్న మీడియా మిత్రులందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ, జై తెలంగాణ, జై కేసీఆర్. వినియోగించుకోవడం వేరే, రిజిస్టర్ చేసుకోవడం వేరే. ఇప్పుడు మీకు 2 ఓట్లు ఉన్నాయంటే శ్రీనివాస్ గారు, మీరు ఫామ్ 6 సబ్మిట్ చేసినప్పుడు మీరు ఒక డిక్లరేషన్ ఇస్తారు, నా నేటివిటీ ఇక్కడే అని చెప్పేసి. మీరు మీ డేట్ ఆఫ్ బర్త్, జనన ధృవీకరణ పత్రము, నీ రెసిడెన్సీ, అవి 2 కంపల్సరీ ఇస్తేనే ఫామ్ 6 అనేది యాక్సెప్ట్ అవుతుంది. మీరు అక్కడ నా ఓటు ఉందని డిక్లేర్ చేసినప్పుడు మీరు రెండవ చోట కూడా మీరు ఓటు నమోదు చేయించుకోవాలనుకుంటే అది ఫామ్ 8 సబ్మిట్ చేయాలి. ఒకవేళ ఈ ఓటును అక్కడ షిఫ్ట్ చేసుకోవాలనుకుంటే, లేదు మీరు ఇక్కడ ఓటును రద్దు చేసుకోవాలనుకుంటే మీరు ఆటోమేటిక్గా మీరే ఫామ్ 7 తీసుకోవచ్చు. ఫామ్ 7 ఇచ్చేస్తే వాళ్ళు ఒక నోటీస్ ఇస్తారు, నోటీస్ని అక్నాలెడ్జ్మెంట్ చేసుకున్న తర్వాత వాళ్ళు ఆటోమేటిక్గా డిలీట్ చేస్తారు. సో ఇప్పుడు కొత్తగా ఏమొచ్చిందంటే ఎలక్షన్ కమిషన్లో డెమోగ్రఫికల్లీ సిమిలర్ ఎంట్రీస్, డిఎస్ఈ అనే ఒక సాఫ్ట్వేర్ వచ్చింది. గతంలో ఏంటంటే ప్రతి రాష్ట్రానికి కూడా దాని డేటాబేస్ దానికి ఉండేది. ఇప్పుడు కొత్తగా ఈఆర్ఓ నెట్ అనే ఒక కొత్త సాఫ్ట్వేర్, చాలా పెద్ద సాఫ్ట్వేర్ వచ్చింది. దేశవ్యాప్తంగా 90 కోట్ల మంది ఓటర్లకు సంబంధించిన సాఫ్ట్వేర్ ఈఆర్ఓ నెట్ అని ఉంది. ఈఆర్ఓ నెట్లో ఇప్పుడు కొత్తగా డెమోగ్రఫికల్లీ సిమిలర్ ఎంట్రీస్, అంటే ఒకటే ఓటర్, ఒకటే పేరున్న వ్యక్తి, ఒకటే ఎపిక్ ఐడి ఉన్న వ్యక్తి 2 నియోజకవర్గాల్లో కనిపిస్తుంటే ఆటోమేటిక్గా మీకు బిఎల్ఓలకు మెసేజ్ పోతుంది. ఆ బిఎల్ఓలు ఇమీడియట్గా వచ్చి ఓటర్ని అడుగుతారు. ఇప్పుడు వచ్చింది అది, లేటెస్ట్గా సర్లో వచ్చింది. కానీ ఇంతకుముందు ఇది లేదు. ఓటరే తను సిన్సియర్గా ఎన్నికల సంఘానికి చెప్పాలి, నాకు 2 చోట్ల ఉందండి ఓటు, నేను ఒక దగ్గర నుంచి ఒక దగ్గర షిఫ్ట్ చేసుకోవాలనుకుంటున్నా, నా కొండారెడ్డిపల్లి ఓటును నేను డిలీట్ చేసుకోవాలనుకుంటున్నా అని చెప్పేసి ఆయన ఫామ్ 8 సబ్మిట్ చేస్తే ఆటోమేటిక్గా ఇక్కడ కొడంగల్లో ఓకే అవుతుంది, కొండారెడ్డిపల్లిలో ఫామ్ 7 జనరేట్ అయ్యి ఫామ్ 7తో నాకు నోటీస్ ఇచ్చి క్లోజ్ చేస్తారు. ఇప్పుడు మేము అడుగుతున్నది ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు ఈ ఫామ్ సబ్మిట్ చేశారా, ఫామ్ 8 చూపించండి, ఏ డేట్ నాడు సబ్మిట్ చేశారు. అదేవిధంగా ఫామ్ 7 జనరేట్ అయిందా, దాని మీద ఎవరు సంతకాలు పెట్టారు. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారికి నోటీస్ వచ్చిందా, నోటీస్ వస్తే రేవంత్ రెడ్డి గారే చూపించాలి, నాకు నోటీస్ వచ్చింది, నేను ఓకే అన్నాను, అందుకొరకే నాది కొడంగల్కి షిఫ్ట్ అయిందని. ఎందుకంటే ఆయన ఇక్కడ ఓటేశారు కొడంగల్లో. సో అందుకొరకు ఇది పూర్తిగా ఓపెన్గా మాల్ ప్రాక్టీస్ జరిగింది ఇందులో. అందుకొరకే మేము దీన్ని క్వశ్చన్ చేస్తూ ఉన్నాం. 100% చేస్తాం. డిఈఓ పైన తప్పకుండా ఫిర్యాదు చేస్తాం. డిస్ట్రిక్ట్ అబ్సల్యూట్లీ. ఈ ఫ్యాక్ట్ చెక్ తెలంగాణ మీద సిఇఓ కంప్లైంట్ ఇవ్వాలి. ఎవడి ఫ్యాక్ట్ చెక్ తెలంగాణ, వాడికి జాతీయ ఎన్నికల సంఘం తరపున వకాల్తా పుచ్చుకునే అధికారం ఎవరిచ్చారు? అఫీషియల్గా తను ఏం చెప్తున్నాడు, అఫీషియల్గా అవును అనమలి ఉంది అని ఎవరు చెప్పాలి? హూ ఈజ్ ద కస్టోడియన్ ఆఫ్ ఎలక్టోరల్ రోల్స్? జాతీయ ఎన్నికల సంఘం కస్టడీలోనే భద్రంగా ఉంటాయి ఎలక్టోరల్ రోల్స్. అలాంటప్పుడు ఈ ఫ్యాక్ట్ చెక్ తెలంగాణ ఎవడు రాజ్యాంగేతర శక్తి? 100% వీడి మీద కేసు రిజిస్టర్ చేయాలి, వీడిని జైలుకు పంపించాలి.
అదే ఎయిర్లైన్స్ అందరు అంటున్నారు మేము ఈ భారం పోయలేకపోతున్నాము, మీరే ఒక రేవంత్ ఎయిర్లైన్స్ లేకపోతే మూటలా ఎయిర్లైన్స్ అని ఒక ఎయిర్లైన్స్ పెట్టుకోండి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నారు. మూటలా ఎయిర్లైన్స్ ఆఫ్ తెలంగాణ అని. 100% అండి, అదే చెప్తున్నా. డిక్లరేషన్ ఆయన అండర్ ఓత్ ఎలక్షన్ అఫిడవిట్ సబ్మిట్ చేసినప్పుడు రిటర్నింగ్ ఆఫీసర్ ముందర ఓత్ తీసుకోవాలి బ్రదర్. నేను రేవంత్ రెడ్డి అనే నేను ఈ విధంగా నా ఓటర్ ఐడి నా విధంగా ఉందని ఓత్ తీసుకొని డిక్లరేషన్ ఇవ్వాలి. బట్ ఆ రోజే మీరు సెక్షన్ 17 రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ను వైలేట్ చేశారు. సెక్షన్ 31 ఏం చెప్తుందంటే నువ్వు నేరస్తుడివి. సెక్షన్ 17లో నువ్వు 2 ఓట్లు 2 కాన్స్టిట్యుయెన్సీలో ఒకడే ఓటర్కుంటే నువ్వు సెక్షన్ 31లో నువ్వు నేరస్తుడివి, 1 ఇయర్ జైలు శిక్ష పడుతుంది. రేవంత్ రెడ్డి గారు దీనికి రెడీగా ఉండాలి ఈ దర్యాప్తుకు. ఎస్ సార్, ఎస్. గువ్వల బాలరాజు గారు ఎగ్జాక్ట్లీ చాలా కాళేశ్వరం 1,00,000 కోట్లతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్ 82,000తో కట్టిన కాళేశ్వరం 82,000 కోట్లతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో 1,00,000 కోట్ల అవినీతి ఎంత నిజమో, కేవలం 1,000 కోట్లు కూడా కాదు, 700 నుంచి 800 కోట్ల బడ్జెట్ ఉన్న సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ డిపార్ట్మెంట్లో వేలాది కోట్ల అవినీతి అనేది కూడా అంతే నిజం. ఇదే గువ్వల బాలరాజు గారు 2014 నుంచి 2023 వరకు వారే ఎమ్మెల్యేగా ఉన్నారు. 2024లో నాతో పాటు ప్రవీణ్ కుమార్ మంచోడు, ఇంద్రుడు, చంద్రుడు అని చెప్పి నాతోనే ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బాలరాజు గారికి సడన్గా నేను ఎప్పుడైతే బండి సంజయ్ గారి విషయంలో, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారి విషయంలో నేను ఎప్పుడైతే వాళ్ళు చేస్తున్న అక్రమాలు ఆధారాలతో సహా ముందరబెట్టి పోరాటం చేస్తున్నాను.